అయితే సాయంత్రం 6 దాటాకే 51,00,000 ఓట్ల ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ శరణ్యం. కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది? లోక్సభలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పటికే ఈవీఎంల పైన పెద్ద ఎత్తున అనుమానాలున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిపైన ఈ మధ్యకాలంలో 2024 పార్లమెంట్ ఎన్నికలపైన, 2024 జరిగిన మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపైన పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. 12% ఓటు తేడా ఉంది. పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి 12% ఓటింగ్ శాతం పెరిగింది. బ్యాటరీ ఛార్జింగు, ఈవీఎంల ఛార్జింగు పోలింగ్ రోజు ఉన్న ఛార్జింగ్ కంటే పెరిగింది. ఎట్లా పెరిగింది? ఈవీఎంలు కదిలించరు, సీల్ చేసి ఉంటాయి, ఛార్జింగ్ పెట్టరు. ఏ విధంగా పెరిగిద్ది? దానికి లాజిక్ ఏంది? టెక్నికాలిటీ ఏందంటే ఏం లేదు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ పైన, ఎన్నికల నిర్వహణ పైన. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వీవీప్యాట్లు అడిగితే తగలబెట్టినట్టు, లేదా మాక్ పోలింగు జరిపిన మిషన్లు అవి తీసుకురండి అంటే వేరే వాటిని తెచ్చి, పోలింగ్లో వాడిన ఈవీఎం మిషన్లు కాకుండా వేరే ఏదో తెచ్చి మాక్ డ్రిల్ చేపిస్తారు. వీటన్నిటిపైన అనుమానాలు వస్తున్నాయి. ఇవి కాక ఛార్జింగ్ పెరిగింది ఏంటంటే సమాధానం ఉండదు. ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఎన్నికలు జరిగింది, స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వరు. అంటే ఏముంది ఇందులో? దాపరికాలు ఏంటి? ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చలవతో వచ్చిన ఓటుతోని వాళ్ళ జీవితాలని రాసుకునే అవకాశం ప్రజలకు ఇస్తే, వాళ్ళ జీవితాలని మార్చుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవడానికి ఎన్నుకునే, వాళ్ళని పరిపాలించుకోవడానికి ఎన్నుకునే ప్రభుత్వాలు మేమే ఎన్నుకున్నాం, మేము ఎన్నుకుంటే వచ్చిన ప్రభుత్వం ఇదని ఒక నమ్మకం ప్రజల్లో ఉండాలి కదా. ఆ నమ్మకం లేదు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో మెజారిటీ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మనం ఎన్నుకున్నదా కాదా, మనుషులు ఎన్నుకున్నదా, మిషన్లు ఎన్నుకున్నదా అనే అనుమానం, చర్చ నడుతుంది. ఎస్, మీరు ఏమీ లేదు, పర్ఫెక్ట్గా నిర్వహించింది ఎన్నికల కమిషన్. ఎన్నికలు బయట పెట్టండి, సీసీ ఫుటేజ్లు బయట పెట్టండి, స్ట్రాంగ్ రూములు ఏదైతే ఈవీఎం మిషన్లో ఎన్నికల్లో వాడారో వాటిని బయట పెట్టండి. వేరే ఎందుకు వచ్చి చూపిస్తారు? వీవీ ప్యాడ్లు బయట పెట్టండి. తగలబెట్టమేంటి? తప్పు చేసినోడు తగలబెడతాడు. తగలబెట్టాల్సిన అవసరం ఏంటిది అనే అంశం పైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే మీడియా ప్లాట్ఫామ్స్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, సెమినార్స్లో మాట్లాడుతున్నారు చాలామంది ప్రజాస్వామ్యవాదులు, బుద్ధిజీవులు, పొలిటికల్ పార్టీలు. నిన్న సాక్షాత్తు భారత పార్లమెంటు దేశ అత్యున్నత చట్టసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విత్ ఎవిడెన్స్తో, అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్తో చెప్పిండు. కొన్ని కాన్స్టిట్యున్సీలలో, హిందూపురం లాంటి కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ బూత్లో ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడితే ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకటే ఓటు పడింది. ఆయన అన్నది చాలా సూటిగా ఏమన్నాడంటే, అసలు మా పార్టీ ఎలక్షన్ ఏజెంట్స్, పోలింగ్ ఏజెంట్లే ఒక 5-6 మంది ఉంటారు, వాళ్ళ కుటుంబాలు మొత్తం వేసిన ఓట్లు ఎట్టగా వాళ్ళు వేస్తారు, ఒక 30 ఓట్లు అని రావాలి కదా అనేది సూటిగా అడిగింది. దానికి సమానం లేదు. ఇంకొక పోలింగ్ బూత్లో బ్యాటరీ ఎలక్షన్ అయ్యే రోజు 60% ఉంటే కౌంటింగ్ రోజు 90% పోయింది. ఇది ఏ లెక్కలో? ఇవన్నీ కాక సాయంత్రం 6 గంటల తర్వాత 51,00,000 మంది ఓటేశారట. 15% ఓట్లు శాతం సాయంత్రం 6కు ఒక ఫిగర్ చెప్తే అక్కడ నుంచి ముగిసేటప్పటికి 15% పెరిగిందట. వాస్తవంగా సాయంత్రం 6 తర్వాత కొద్దిమంది ఉంటారు జనాలు, ఆ స్థాయిలో ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ 7 to 5-6 వరకు పోలింగ్ నడుస్తూ ఉంటుంది కంటిన్యూషన్. ఏదో గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ లేక హాఫ్ డే ఉండదు ఇది. అయినా కానీ సాయంత్రం 6 తర్వాత వచ్చారంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, అసలు వచ్చారా, పోలింగ్ బూత్ల్లోకి ప్రజలు వచ్చి ఓట్లు వేసారా, మిషన్లు వేసుకున్నాయా, మిషన్లతో వేయించారా, డేటా ఫీడ్ చేశారా, ఈ అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు అంటే అనుమానం వ్యక్తం చేసే వాళ్ళని తప్పట్టం కాదు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన ప్రధాన కర్తవ్యం, బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వ్యక్తులపైన తెలుగుదేశం పార్టీ మీడియా బురద చల్లుతూ ఉంటుంది. మీకెందుకు ఉలికిపాటు? మీరు ప్రజలతో ఎన్నుకోబడరు, ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరిగినాయి, ఫెయిర్గా జరిగినాయి, పెట్టండి బయట, అయిపోద్ది కదా. దీంట్లో సీక్రెట్స్ ఏంది, రహస్యాలు ఏంటికు?
ప్రజల ముందు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటుంటే మేము ఎట్లా ఎన్నుకున్నాము అసలు మాకు తెలవాలి అని ప్రజలు అడుగుతుంటే ప్రజల ముందు పెట్టండి. ఇది ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించింది. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, ప్రజలు అడిగే హక్కు ఉంటుంది. ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వాలకు చెప్పే బాధ్యత ఉంటుంది. అది పూర్తిగా వదిలేశారు. మొత్తానికైతే మన మిథున్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే చాలా పెద్ద ఎత్తున అడ్వాన్స్ కంట్రీలో కూడా ఈవెన్ అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి ఇట్లాంటి కంట్రీలో కూడా, జర్మనీ, స్పెయిన్ ఇట్లాంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఉన్న కంట్రీస్లో కూడా, దేశాల్లో కూడా ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈవీఎంల్లో ఎన్నికలు నిర్వహించిన కొన్ని దేశాలు కూడా బ్యాలెట్లోకి వస్తున్నాయి. మనకి కూడా బ్యాలెట్టే ముద్దు, ఇది ఈవీఎంలు వద్దు అనే ఒక నినాదాన్ని ఇచ్చారు. ఇది ఆయన ఇచ్చిన ఒక ఒక భారత పార్లమెంట్ సాక్షిగా ఒక ఎంపీ ఇచ్చిన నినాదం. కానీ ఇది ప్రజలు కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు ఏమైనా భూమి బద్దలైతే బ్యాలెట్తో పెడితే ఒక 3 రోజులు పట్టింది, ఒక కౌంటింగో ఎలక్షన్ ప్రాసెస్ లేట్ అయింది. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఒక 5 సంవత్సరాల పాటు మంచిగా పరిపాలించాల్సిన ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఒక 3 రోజులు టైం పడితే కొంపలు ఏమైనా మునుగుతాయా? ఒక 2 రోజులు టైం పడితే ఏమైనా అవుతుందా? ఈ అనుమానాల మధ్యలో, అపోహల మధ్యలో ఎన్నికైన ప్రభుత్వాలు పైన ప్రజలకు విశ్వాసం ఉంటుందా? కాబట్టి తప్పనిసరిగా బ్యాలెట్ పద్ధతులను పెట్టాలి. ఎలన్ మాస్క్ లాంటి వ్యక్తులు, ప్రపంచంలో అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడే ఆయన లాంటి వ్యక్తులు కూడా ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, ఈవీఎంల నుంచి మోసాలు చేయొచ్చు అని చెప్పిండు. కాబట్టి బ్యాలెట్లోకి వస్తున్నాయి. అమెరికా లాంటి కంట్రీలు కూడా బ్యాలెట్లోకి వస్తున్నాయి. మన దేశం అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం. ఇక్కడ నిరక్షరాస్యత శాతం మిగతా దేశాలతో పోలిస్తే టెక్నాలజీలు ఎట్లయితే వెనకబడనో, మిగతా అక్షరాస్యతలో కూడా వెనకబడనో వాటితో పోల్చినప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం పెద్ద ఇబ్బంది కాదు. బ్యాలెట్ పద్ధతిలోనే పెట్టాలి. నిజంగానే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే, నిజంగానే మీరు ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు పెడతానంటే పెట్టండి. మీకు ప్రజలపై నమ్మకం ఉంది, ప్రజలకి మీరు ఏదో చేస్తారని ఉంది, మంచి చేస్తున్న పార్టీకి ఓటేస్తారు, తప్పేముంటుంది.